సండే బజార్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, ఇక్కడ దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఇది నిజం, దొంగలు ఉంటారు, జాగ్రత్త. మీరు మీ ఫోన్స్ కానీ వాలెట్స్ కానీ ఏదైనా ఖరీదైన వస్తువు ఏమైనా మీరు చేస్తే తీసుకునేటప్పుడు కొద్దిగా హుషారుగా ఉంటుంది. చూసుకుంటారు, దొంగతనం చేయబడతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రష్ చాలా ఉంటుంది, మీకు మిస్ అయితే దొరికే ఛాన్సే లేదన్నమాట, అంత ఫుల్ రష్ ఉంటుంది. సండే బజార్ ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో కేఆర్ మార్కెట్. మామూలుగా మనకి మార్కెట్ అంటే మొత్తం అంతా తెలిసి ఉంటుంది. వెజిటేబుల్స్, తరకారీ, పూలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. దాని పక్కనే ఇక్కడ సండే బజార్ అయితే జరుగుతుంది. బీవీకే అయ్యంగార్ ఫుల్ స్ట్రైట్ లైన్ అంతా ఉంటుంది. అక్కడైతే ఈ సండే బజార్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఐటము దొరుకుతుంది, కొత్తది దొరుకుతుంది, పాతది కూడా దొరుకుతుంది. మీకు కొత్తవి కానీ లేకుంటే పాతది కానీ ఎక్కడైనా షాపుల్లో దొరకలేదు అని మీకు అనిపిస్తుంది, ఇక్కడ వెళ్ళి ఎత్తుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయన్నమాట. అలాగే రేట్స్ కూడా చీప్ రేట్లో ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఏది వాల్యుబుల్ అయితే దానికి రేట్ అయితే ఎక్కువ పెట్టింటారు. మామూలుగా దొరికేదానికన్నీ చీప్ రేట్లోనే దొరుకుతాయి. ఇంకొకటి ఏమంటే ఈ సండే బజార్ని చోర్ బజార్ అని కూడా అంటారు కదా, అలాగే ఇది ప్రతి సండే అయితే జరుగుతుందన్నమాట. మిగతా రోజుల్లో మనకి నార్మల్ షాప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ మోసాలు కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. హుషారుగా మీరు చూసుకొని మీరు కరెక్ట్ తీసుకుంటున్నారా, అది ఒరిజినలా కాదా అని చెక్ చేసుకునేసి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు మీ చేతిలోకి వచ్చిందంటే అది మీదే, దానికి గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మెట్రో స్టేషన్ కొత్తగా ఓపెన్ అయింది కదా. మెట్రో స్టేషన్లో మనం డైరెక్ట్గా చిక్పేట్ మెట్రో స్టేషన్ అని ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్లో దిగితే మీకు అక్కడ నుంచి సండే బజార్ అయితే మీకు స్టార్ట్లో ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే సండే బజార్ చాలా తక్కువ ఉన్నింది, ఎందుకంటే అది దీపావళి ముందు వెళ్ళాము మేము. అక్కడ దీపావళి దానికి షాప్స్ అని పెట్టకూడదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినారు. పోలీసు వాళ్ళు అయితే తిరుగుతూనే ఉంటారు, ఎవరైతే షాప్స్ పెట్టినారో వాళ్ళని కొట్టి తరంతో అన్నారు కూడా. అందుకని ఎక్కడో కొద్ది ప్లేసుల్లో మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మామూలుగా అయితే ఈరోజు ఈ ప్లేస్లో మనం నడిచేకి కూడా కాదనమాట, అంత బిజీ అంటే అంత బిజీగా ఉంటుంది. ఇక్కడ కొత్తగా హోటల్స్ పెట్టేవాళ్ళు కానీ లేకుంటే బట్టల షాప్ పెట్టేవాళ్ళు కానీ అట్లా ఏం కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అన్నీ రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి, అంటే హోల్సేల్ రేట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మెయిన్ ఎక్కువ జరుగుతూ ఉండేది బట్టలది అయితే ఉంటుంది. ప్రతిరోజు బట్టలవి ఎక్కువ ఉంటాయి, అవి కూడా అన్నీ హోల్సేల్లోనే దొరుకుతాయి. మనకి సింగల్గా అయితే దొరకవు. అది సండే బజార్లో వెళ్తే మాత్రం ఆ రోజు అయితే మనకి సింగల్గా కానీ దొరుకుతాయి. ముఖ్య గమనిక ఏమంటే మీరు ఏదో కొనేకపోయి మీ వస్తువులు అయితే పోగొట్టుకోదండి. దీపావళి అత్తర్లో ఉంది కాబట్టి వీళ్ళు టపాసులు అయితే పేలుస్తూ అన్నారు. జస్ట్ అది 100 రూపీస్, నేను 80 రూపీస్కి అడిగి తీయలే. వాళ్ళు చెప్పిన రేటే అనేం కాదు, మీరు బార్గెన్ చేయొచ్చు, మీ ఇష్టం, మీరు ఎంతన్నా అడగవచ్చు. వాళ్ళు 1000 రూపాయలు చెప్పిండే ఐటమ్ని మీరు 100 రూపాయలకి అడిగినా కానీ వాళ్ళకి గిట్టితే ఇస్తారు, లేదంటే రాదని చెప్తారు. దాంట్లో ఎటువంటి మొహమాటం పడొద్దండి. వాళ్ళు అట్లే చెప్తా ఉంటారు రేట్లు. జస్ట్ 100 రూపీస్ వాల్యూ ఉండేదాన్ని కావాల్సింటే 1500 రూపీస్ అని చెప్తారు. అందుకే మీరు బార్గెన్ చేయండి, అట్లే తీసుకుని వస్తే మోసపోతారు. మేమైతే బైక్లో వెళ్ళాం. బైక్ వచ్చేసి ఒక జగలో పార్క్ చేసేసి మిగతాదంతా షాపింగ్కి అయితే మొదలెట్టామన్నమాట. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ అమ్ముతున్న తుపాకీ అయితే చూసాం, అది పిల్లోనికి చేతి కాదని నేను ట్రై చేస్తే చాలా గట్టిగా ఉన్నింది. అలాగే చూద్దాం పిల్లోనికి అవుతుందా లేదా అని చూపిస్తే అది వాడు ఏమేమి చేసినా అది టప్ అనట్లేదు, అంతే హార్డ్గా ఉంది. దాన్ని క్యాన్సిల్ చేసేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ సందు అయితే ఓపెన్ చేసి పెట్టారనమాట. ఈ సందులో మాత్రం అమ్ముతున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు వస్తారా లేదా అని.
చూసుకుంటూ అమ్ముతుంటారు. హుషారుగా ఉండండి. మనల్ని ఏమనరు, అమ్మే వాళ్ళని కొడతారు, పట్టుకొని కొట్టి పంపిస్తారు. మా ఎదురుగా ఇక్కడే ఒక 2 షాప్ వాళ్ళు, అంటే షాప్ అని కాదు, వాళ్ళు జస్ట్ పెట్టుకొని అమ్ముతా అంటే వాళ్ళు కొట్టి పంపించిరి. అసలు ఈ రోడ్ అయితే ఇంత ఫ్రీగా నేను ఎప్పుడు చూడలేదు. సండేలోనే కాదు, నార్మల్ డేస్లో కూడా ఇక్కడ పాతవి కూడా దొరుకుతుంటాయి, కొత్తవి దొరుకుతుంటాయి. మీకు ఏవి కావాలన్నా చూసి తీసుకోండి. వన్స్ నువ్వు తీసుకున్నావా ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు లబలబా కొట్టుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ ఈ రెండుకి వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు అనమాట. ఇవన్నీ అంతే. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే 100% తీసుకోవద్దండి, మోసపోతారు. మీకు తెలిసింటే దాని గురించి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. చెంబులు, గ్లాసులు, స్పూన్లతో సహా అమ్ముతారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి 20 రూపీస్కి ఈచ్ ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా రేర్ పీస్ ఐటమ్స్ ఏమైనా దొరకలేదంటే వెతకండి, ఖచ్చితంగా దొరుకుతాయి, దానికి గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్స్వి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మనకి కావాల్సినవి అయితే దొరుకుతాయి. వెతకాలంతే, మనకు ఓపిక ఉండాలా. పనికిరాని ఐటమ్ కూడా ఇక్కడ పెట్టింటారు. ఈ పర్ఫ్యూమ్స్, టూత్పేస్టు, బ్రష్, క్రీమ్స్ ఇవన్నీ అయితే తీసుకోవద్దండి. అవన్నీ నియర్ ఎక్స్పైరీ అండ్ ఎక్స్పైరీలో ఉంటాయి. జస్ట్ మీకు యూజ్ అండ్ త్రో ఏమిటికన్నా పనికి రాకుండా దాంట్లో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి. అంతేగాని మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి అనేసి బాడీకి అంతా యూజ్ చేసుకున్నారంటే మీకే ఇబ్బంది. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సోపులు, షాంపూలు అన్నీ కూడా, పేస్ట్లు ఇవన్నీ అంటే ఎక్స్పైర్ అయ్యేటివి, నియర్ ఎక్స్పైర్ అయ్యేటివి ఉంటాయి. చూడు వాళ్ళు లేబల్స్ అనేది తీసేసినారు. నేను గమనించింది కూడా అక్కడ వచ్చి మైసూర్ శాండల్ సోప్ అయితే ఉన్నింది. అది ఎంత అని అడిగితే కేజీ 40 రూపీస్ అని అన్నారు. అలాగే కరుంగలి మాల్ కూడా ఇక్కడ అమ్ముతా ఉన్నారు. కరుంగలి మాల్ కాదో ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియదు మనకి. ఇంకా వాచెస్ అంటారా, కుప్పలుగా అమ్ముతున్నారు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఆడవు, అంటే పని చేయవు. చూసుకొని మీకు ఏమన్నా దాంట్లో పార్ట్స్ అదే కావాలనుకుంటే ఆ వాచ్ని తీసుకొని రావచ్చు. వర్క్ చేసే వాళ్ళకి టూల్ మిషన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా వర్క్ అవుతుంటాయి. ఏమంటే ప్రాబ్లం ఉంటాయి, దాన్ని జస్ట్ రెడీ చేసి పెట్టింటారు, మీరు చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనమైతే దీన్ని కంప్లీట్ చేసుకునేసి మనం మన ఇంటికి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, share, like, comment.
గుద్దితే బెల్లు పలుపోల. అలాగే మనం ముగించుకొని వచ్చేటప్పుడు కేఆర్ మార్కెట్ ప్రైవేట్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఆ రూట్లో వచ్చాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే జేసీ రోడ్ కనెక్ట్ అవుతుంది. జేసీ రోడ్ ఫేమస్ ఏమంటే ఇప్పుడు తీసుకున్నది జేసీ రోడ్ అనమాట. ఇది జేసీ రోడ్లో ఫేమస్ ఏమంటే మన కార్స్, బైక్స్ అన్నీ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడే వచ్చి చేపించుకుంటుంటారు. ఇంకొకటి ఇక్కడ సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఉండవు, అంటే ఉంటాయి కానీ షాప్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు ఐటమ్స్ దొరకేవి కష్టం, చూసుకొని వెళ్ళండి.